రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి ఎస్బి అంజాద్ బాషా పిలుపునిచ్చారు. కడప నగరంలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఆలోచన చేయమని చెప్పింది తెలియజేసుకుంటున్నాను. వచ్చే నాయకులు ఎక్కడ మరి లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులతో మరి రెండవ ఎన్నికల శంఖారావాన్ని మరి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూరించబోతున్నారు. మరి అదేవిధంగా ఈ నెల 10 కానీ 11వ తేదీ కానీ మన రాయలసీమ జిల్లాకు సంబంధించిన బహిరంగ సభ అనంతపురం నగరంలో లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులతో మరి ఈ రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ఎన్నికల శంఖారావాన్ని మోగించబోతున్నారు. మరి దానికి సంబంధించిన మరి ఈరోజు ఆ సిద్ధం అనే సభకు ప్రిపరేటరీగా మరి ఈరోజు మనం కడప నియోజకవర్గానికి సంబంధించిన మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ సైనికులతో మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీటింగ్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ప్రశ్నలు అడగదలుచుకుంటున్నాను. అమ్మా షర్మిలమ్మా, నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, కానీ ఈ రాష్ట్రంలో ఎవరు కూడా, ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు మర్చిపోలేదు. ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీని నామరూపం లేకుండా కాంగ్రెస్ పార్టీని తన ఒంటి చేతితో అధికారంలోకి తీసుకొచ్చిన మరి ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2 పర్యాయాలు అధికారంలోకి తీసుకొస్తే మరి ఆయన మరణాంతరం ఎఫ్ఐఆర్ లాంటి మహానేత పేరుని ఇంక్లూడ్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి అది మనం మర్చిపోగలమా? నువ్వు మర్చిపోయావేమో కానీ నీ పదవుల కోసం, నీ ప్యాకేజీల కోసం నువ్వు మర్చిపోయావో కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు మర్చిపోలేదమ్మా. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎవరు కూడా సహకరించే పరిస్థితి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సందర్భంగా మీరందరూ కూడా ఆలోచన చేయాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనమందరం కూడా ఒక సైనికులుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మరి